హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం 2 రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. మెడికల్ రియంబర్స్మెంట్ మరియు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్. ఈ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తమకు అందాల్సినటువంటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈ పథకాల నియమ నిబంధనలు, తాజా మార్పులు, ఎదురవుతున్న సమస్యలపై అయితే ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాము. మొదటిది మెడికల్ రియంబర్స్మెంట్. అంటే గుర్తింపు పొందిన ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అయిన ఖర్చును ప్రభుత్వం నుండి తిరిగి పొందడమే మెడికల్ రియంబర్స్మెంట్. ప్రాథమిక నిబంధన జిఓ ఎంఎస్ నెంబర్ 74 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2005 ద్వారా మరియు తర్వాతి సవరణలు. పరిమితి ప్రతి కుటుంబానికి ప్రతి చికిత్స విభాగానికి గరిష్టంగా 2 లక్షల వరకు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది. అమలయ్యే చికిత్సలు ప్రధాన వ్యాధులు క్యాన్సరు, కిడ్నీ, అలాగే గుండె, నరాల సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్ వంటి తీవ్ర వ్యాధులకు రైఫెల్ హాస్పిటల్స్‌లో పొందినటువంటి ఓపీ అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తారు. కంటి మరియు దంత చికిత్స గరిష్టంగా 10,000 వరకు మాత్రమే రియంబర్స్మెంట్ లభిస్తుంది. కాస్మెటిక్, డెంటల్ సర్జరీ ఈ సౌకర్యం వర్తించదు. దంత చికిత్సను సర్వీసులో అంటే జీవితకాలంలో 3 సార్లు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైనటువంటి ముఖ్యమైన పత్రాలు. మొదటిది ఫార్వర్డింగ్ లెటర్ అండ్ దరఖాస్తు సంబంధిత అధికారి ద్వారా. రెండవది ఆసుపత్రి పత్రాలు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, అత్యవసర చికిత్స అయితే జెన్యూనిటీ అండ్ ఎసెన్షియ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్, అలాగే డిశ్చార్జ్ సమ్మరీ చికిత్స వివరాలతో. మూడోది బిల్లులు, ఫైనల్ బిల్లు వివరణాత్మకంగా అన్ని మెడిసిన్ మరియు టెస్ట్ బిల్లులు, కన్సాలిడేట్ బిల్లు, ఇతర పత్రాలు, లేటెస్ట్ హెల్త్ కార్డ్ కాపీ, నాన్ విత్డ్రాయల్ అండ్ డిపెండెంట్ సర్టిఫికేట్లు. పెన్షనర్లు అయితే పీపీఓ కాపీ, ఈహెచ్ఎస్ సౌకర్యం వినియోగించుకోలేదని ధృవీకరణ. ఇకపోతే ఉపాధ్యాయులకు ప్రత్యేక సూచన. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు తమ మెడికల్ బిల్లుల స్థితిగతుల కోసం కమిషనరేట్ వద్దకు రావాల్సిన అవసరం లేదు. ఈ సమాచారం స్థానిక డీఈఓ, ఎంఈఓ, అలాగే డీడీఓ లాగిన్‌లో అందుబాటులో ఉంటుంది. వారు తమ లాగిన్‌ను పరిశీలించి ఉపాధ్యాయులకు సరైన సమాచారాన్ని అందించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. బిల్లులని ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. ఇక సెకండ్‌ది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్. ఇది ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు గుర్తింపు పొందిన ఎంపానల్డ్ నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించే పథకం. ఈహెచ్ఎస్ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు పరిష్కారాలు. సమస్య ఏంటంటే ఆసుపత్రులకు బకాయిలు. ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కింద చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నాయి. ప్రతిపాదిత పరిష్కారం. ఉద్యోగులు ప్రభుత్వం నుండి ప్రతి నెల సుమారు 30 కోట్ల నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు జమ అయ్యేలాగా చేసి ఆసుపత్రులకు బకాయిలు లేకుండా చూడటం. రెండవది సమస్య సేవల నాణ్యత. కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్‌లో సేవల నాణ్యత తక్కువగా ఉందని, కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతిపాదిత పరిష్కారం. జిల్లా ఆసుపత్రులలో ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేసి దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైనటువంటి మందులు అందించడం. ఫిర్యాదుల పరిష్కారానికి డయల్ 104ను బలోపేతం చేయడము. మూడవది సమస్య ఏంటంటే కొందరు పథకం వర్తించకపోవడం కొందరికి. సిపిఎస్ పెన్షనర్లు. రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల నెలవారీ కాంట్రిబ్యూషన్ ఎవరు చెల్లించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మోడల్ ఆర్ ఎయిడెడ్ స్కూల్స్. ఈ పాఠశాలల సిబ్బందికి ఈహెచ్ఎస్ వర్తింపజేయడానికి ఆర్థిక ఆమోదం లభించాల్సి ఉంది. ఇతర ముఖ్యమైన తాజా పరిణామాలు. గుండెపోటు చికిత్స. గుండెపోటు వచ్చిన తొలి గంట గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడటానికి గుంటూరు, విశాఖ, కర్నూలు, చిత్తూరులలో
పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. దీని కింద 40,000 విలువైన ఇంజెక్షన్‌ని ఉచితంగా అందిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు వార్షిక ఆదాయం 5,00,000 కంటే తక్కువగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వీరికి ఆన్‌లైన్ హెల్త్ కార్డులు జారీ చేయబడ్డాయి. కోవిడ్ చికిత్స నాన్ రెఫరల్ హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స పొందిన వారి పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరోగ్య పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రతి ఉద్యోగి, పెన్షనర్ బాధ్యత. రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం, ఈహెచ్ఎస్ సేవల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనైతే ఆశిస్తున్నాము.